థ్యాంక్ఫుల్ అయితే చేసాం. ఇంజన్ స్టార్ట్ చేయగల పెట్రోల్ అంతా వెళ్ళిపోతుంది. ఇది విజయవాడ పెట్రోల్ బంక్ స్టార్టింగ్ అయితే రెడీ అయ్యాం. ప్రయాణం అయితే ఎంత టైం పడుతుందో తెలియదు హైదరాబాదు. సో కుదిరితే ట్రైన్ లేకపోతే బండి. సో టైం వచ్చేసి చాలా టైం పడుద్ది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది బయలుదేరుతాం. సో కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి. దాదాపు 45 మినిట్స్కి కలపరు టోల్ గేట్ కాడికి అయితే వచ్చాం. సో ఇది హైవే, ఇంకా డైరెక్ట్ హైవే పట్టుకొని వెళ్ళిపోతున్నాం బండి మీద. దాదాపు 1 అవర్ తర్వాత గన్నవరం అయితే రీచ్ అయ్యాం. ట్రైన్ అయితే చేపుతున్నాం. హైదరాబాద్ వరకు వెళ్ళాలంటే మరి మాటలు కాదు కదా, బండి తట్టుకోవాలి. అందుకే ట్రైన్ కొంచెం లూజ్ ఉంటే ఫ్లైట్ అయితే చేపిస్తున్నాం. సైడ్ ఫ్లైట్ ఇప్పుడే దిగుతాం. థ్యాంక్ఫుల్ అయితే చేసాం. ఇంజన్ స్టార్ట్ చేయగల పెట్రోల్ అంతా వెళ్ళిపోతుంది. ఇది విజయవాడ పెట్రోల్ బంక్ స్టార్టింగ్. ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే ఫ్లైఓవర్ ఎక్కి విజయవాడ నుంచి అయితే వెళ్ళాలి. టైం వచ్చేసి 5 o'clock అయితే అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. పెట్రోల్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా మేము అటు నుంచి తిరిగి ఫ్లైఓవర్ అయితే ఎక్కేస్తాం. ఎట్టకేలకు బస్ స్టాండ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. స్ట్రైట్ పెట్టి ఇది బస్ స్టాండ్ అవుట్ గేట్. ఇది సో ఇక్కడ నుంచి హైదరాబాద్ రోడ్డుకి అయితే వెళ్ళాలి. సో బస్సుల్లో వెళ్ళేటప్పుడు హైదరాబాద్ రోడ్డు తెలుసు కాబట్టి అందుకే ట్రాఫిక్ అయితే హెవీ ఉంది. ఈరోజు అమావాస్య వల్ల చాలా తక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. ఇదంతా మొత్తం బస్ స్టాండ్ ఆవరణం మొత్తం. అది చూస్తే మనకి బ్రిడ్జి సైడ్ అది. సో ఇది మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. విజయవాడ బస్సులు హైదరాబాద్కి వెళ్ళేవి ఈ సైడ్, ఈ ఫ్లైఓవర్ కింద నుంచి అయితే వెళ్తూ ఉంటాయి స్ట్రైట్. ఫైనల్గా విజయవాడ బ్రిడ్జి ఇది. కాసేపు ఒక 1/2 hour రెస్ట్ అయితే ఇద్దాం బండికి అయితే. సో వ్యూ అయితే ఇది. ఈవినింగ్ 5 అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 272 ఉంది హైదరాబాద్. ఇక్కడ నుంచి నాన్ స్టాప్గా కొట్టినా 100కి ఆగుతూ ఉండాలి. బైక్ అయితే ఇలా ఉంది. కిందకెత్తి చూస్తే అయితే ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి, కానీ వాటర్ మొత్తం ఇంకిపోయి ఉన్నాయి. సో ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, సో ఇంకా తీసుకుందామని అయితే ఇది. సో ప్రజెంట్ వ్యూ అయితే కింద నుంచి ఇలా ఉంది. ఆ సైడ్ ఏమో చేపలు పట్టుకుంటున్నారు. సో చేపలు పట్టుకుంటూ ఇక్కడ గేలాలు వేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు కూడా గేలాలు వేస్తున్నారు. సో ఆ బోట్ బ్రిడ్జి కింద కూడా గేలాలు అయితే వేస్తున్నారు. సో ఇవన్నీ చేపలు కొంగలు ఇవన్నీ. వాటర్ అయితే లేవు, కానీ ఇది మెయింటెనెన్స్ అయితే బాగా గలీజ్గా అయితే ఉంది. అంతే ఇక్కడే అనుకుంటా వాష్రూమ్కి టాయిలెట్కి అయితే అన్నీ ఇటు సైడే. సో అదేమో టెంపుల్ మనకు వచ్చేసి. ఇది మొత్తం ఏ గొద్దులుగా బ్లాక్ కలర్లో ఉన్నాయి, అంటే గుర్రు గొద్దులు మేక గొద్దులు ఇవన్నీ. మనుషులు కూడా ఎరిగేస్తున్నారు, ఎక్కడే ఎరిగేస్తున్నారు. సో సిటీలో అయితే ఎక్కడ ఆపర్చునిటీ ఉండవు కదా, సో అందుకే ఇవన్నీ చెత్తగా గలీజ్గా అయితే ఉంది ప్లేస్ మొత్తం. సో మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ని మరి ఏంటో తెలియదు. సో ఇది పట్టించుకుంటే బెటర్ నా ఉద్దేశం అయితే. సన్లైట్ అయితే డౌన్ అవుతుంది, మేమైతే స్టార్ట్ అయ్యాం. సో మన ఫ్రంట్ దుర్గామాత టెంపుల్ ఎంత. సో ఫ్లైఓవర్ అయితే ఎక్కువ. ఇక్కడ నుంచి డైరెక్టర్ సూర్యాపేట నెక్స్ట్ రెస్ట్ అయితే దుర్గామాత టెంపుల్. సో అమ్మవారి అయితే సేఫ్గా అలాగైనా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోవాలి. నైట్ టైం అయితే బాగుండేది, లైటింగ్ అయితే ఉంటుంది కదా నైట్ టైము. ఏ టైం కాబట్టి సన్లైట్ డౌన్ అయింది. ఇది ఫ్లైఓవర్. నుంచి సూర్యుడేమో అస్తమేస్తున్నాడు, మేమేమో ఉదయిస్తున్నాం ప్రయాణంలో. సార్ నేను మా అమ్మమ్మతో అందరితో కలిసి అది అలా నడుచుకుంటూనే వెళ్ళాం. ఆ వీడియో కూడా మీకు ఉంటుంది చూడండి ఛానల్లో. సో అది భవానీ ఐలాండ్, అది వచ్చి మధ్యలో
మళ్ళీ ఆ సైడ్కి వచ్చాక ఇది ఏం ఫ్యాక్టరీయో తెలీదు. సో మొత్తం ప్రకృతిని నాశనం చేసేలా ఉంది. అయితే మొత్తం ఆ చుట్టూరు పొగ అదంతా చుట్టుపక్కల గ్రామాలకైతే చాలా ఎఫెక్ట్. మరి ఈ పక్కన గ్రామాలు ఎలా ఉన్నాయో తెలియదు. సో చూసుకోవచ్చు. అయితే దాటాం ఇదంతా చూసుకుంటే కొండలే ఉన్నాయి. ఇబ్రహీంపట్నం అనుకుంటారు. ఇదంతా ఇంకా హైవేనే. కూడా కొండను దోచేస్తున్నారు. ఏమో మనుషుల దున్నపోతులాగా ఏంటో మరి. ప్రకృతి ఏదన్నా కనిపిస్తే చాలు అన్నీ దోచేసేస్తున్నారు. ఆ కొండ అంతా చెక్కేసారు. ఇది అది దోచుకోవడం వల్ల చూడండి ప్రకృతి ఎంత మంచుతో కప్పబడి ఉందో. కేలేశ్వరపురం అంటారు ఆ కొండ మొత్తం. ఇంకా దోచేస్తున్నారు ఏంటో మరి. ఏ ఊరో తెలీదు, బట్ విగ్రహం అయితే అట్రాక్టివ్గా ఉంది. సో అభయాంజనేయ స్వామి చూడండి ఎంత బాగుందో. వైట్ క్రిస్టల్ క్లియర్ వైట్ అయితే ఉంది. పైన పావురాలు అవి అయితే తిరుగుతున్నాయి. ఇది బాగుంది. ఇదిగా హైదరాబాద్ కంచిచర్ల అంటారు. చూసుకుంటే చాలా బాగుంటుంది. టోల్ ప్లాజా వచ్చి కేసర టోల్ ప్లాజా. సో ఇప్పటికైతే కేసర వచ్చాం. 6:15 అయింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి 232 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇది టోల్ గేట్. కేసర టోల్ ప్లాజా. రోడ్ సైడ్ అయితే టెంపుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సన్లైట్ డౌన్ అయిపోయింది. 6:30 అవుతుంది కదా. ఐ థింక్ నాకు తెలిసి సమ్మర్ వచ్చేస్తున్నట్టుంది. లేకపోతే వింటర్ సీజన్ అయితే ఈ పాటికి మొత్తం చీకటి పడిపోయింది. 5కి 6:30 అవుతుంది. ఇంకా ఎలాగో ఉంది. ఇదేమో రోడ్ అసలు వాళ్ళ మరి సంథింగ్ లక్ష్మీపురము ఏంటో. ఇదేమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బ్రిడ్జి అయితే సైడ్ అంతా గోతులో ఉంది. స్పీడ్ బ్రేకర్లో పోతుంది. సో ఇది హైదరాబాద్ వెళ్ళే రోడ్డు. ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వల్ల కింద అండర్ పాస్ ఇచ్చుంటారు. ఇది నందిగామకి అయితే అటు వెళ్ళాలంట. అయితే నందిగామ ఫ్లైఓవర్ అంట. యాదాద్రి అయితే దాటం. ఏ ఊరో తెలియదు చీకట్లో. దాదాపు ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి 210 కిలోమీటర్స్ ఉంది. పెద్ద వాహనాలు మనుషుల మీద నుంచి వెళ్తున్నాయి. ఇప్పుడు దాదాపు 7 o'clock అయితే అవుతుంది. భీమవరం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం. రీచ్ అయ్యాం ఈ టైంకి అయితే. సో ఆల్మోస్ట్ 1 hour నుంచి నాన్ స్టాప్ అయితే చేసాం. 7 కల్లా అయితే ఆపేస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు టోల్ ప్లాజా. ఇది చిల్లకల్లు ప్లాజా అంటారు. వచ్చి జగ్గేపేట. ఇది అక్కడ వేరే కనిపిస్తున్నాను. ఇక్కడ మీకు సౌండ్ అయితే కొంచెం గాలి ఎక్కువ వస్తుంది. నా మాత్రం చెక్ పోస్ట్ ఇది అయితే. అది చెక్ పోస్ట్. తెలంగాణ అయితే వచ్చేసాం. నాన్ స్టాప్లో గంట పడుతూనే కానీ తెలంగాణ రాలా. విజయవాడ నుంచి అయింది ఎగ్జాక్ట్గా. మునగాలు అయితే దాటాం. సో ఇక్కడ మేము చూస్తే ఇదిగో సూర్యాపేటలో ఉన్నాం ఎగ్జాక్ట్గా. అదిగో ఇక్కడ నుంచి మాకు ఇంకా 5 కిలోమీటర్ వెళ్ళాలి. సూర్యాపేట 5 కిలోమీటర్. ఎల్పీ నగర్ హైదరాబాద్ వెళ్ళిపోయిన 134 అక్కడికి వెళ్ళాలి. ఇది అంతా చీకటే. ఇంకా 4 కిలోమీటర్లు వెళ్తే మాకు సూర్యాపేట అయితే వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్ అయితే వచ్చేసాం. సో ఇప్పుడు టైం చూసుకుంటే మీరు 7:30. 7:30కి అయితే చలి అయితే విపరీతంగా వెళ్తుంది. మామూలు చలి కాదు. పక్కేమో లైట్ లేవు. పక్కేమో చలి చావు దగ్గర చలి అయితే
నేను ఏదో అనుకున్నా హైదరాబాద్లో ఇంత తెలిసి వచ్చింది అంటారా బాబా, చాలా దారుణంగా ఉంది. తప్పదు, వెళ్తున్నాం ఎక్కడ ఆగకుండా. చూసుకోవచ్చా ఊరు తిరుమలగిరి దాట గుబ్బుల అంట, ఊరి పేరు గుబ్బుల అనిపిస్తుంది. అదే సూర్యాపేట. లోపలికి వెళ్దాం అనుకున్నా, ఇంకా హైవే అంటే వెళ్ళిపోతున్నా. దాదాపు ఇక్కడ నుంచి 140 130 ఉంటుంది సైన్ బోర్డు. టెంపుల్ బాగుంది. గాలి సౌండ్ వస్తుందేమో నా మాట కన్నా మీకు. ఇక్కడికైతే వచ్చాం. ఇది షాపింగ్ మాల్ అయితే బట్టలే ఉన్నాయి ఎక్కువ. మాంగళ్యం, సిఎంఆర్, రామరాజ్. కలర్ఫుల్గా ఉంది రోడ్ అయితే. కరెక్ట్గా సూర్యాపేట చివర ఇక్కడ గోదావరి రుచులని అయితే ఉంది. ఇదైతే మెనూ చూసుకుంటేనే తెలిసిపోద్ది. ఇక్కడైతే ఆగాం. బిల్లు అయితే ఎక్కువ పడుద్ది, మరి తినాలి కదా ఏదోటి. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాం. బాబోయ్ మామూలుగా లేదు, చీజ్ అయితే కారిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినాలి. ఇక్కడ నుంచి దాదాపు 140 అయితే ఉంది. 40 కిలోమీటర్స్ అంటే నాకు తెలిసి 1.5 hour అయితే పట్టింది రీచ్ అవ్వాలంటే. ఇంకా తినేసి అయితే బయలుదేరుతాం. అదేనా వెళ్ళేసరి చాలా టైం అయితే అయిపోతుంది. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా హైదరాబాద్లో, దానివల్ల టైం అయితే పట్టింది. సో ఇక్కడ ఫుడ్ అయితే ఎలా ఉందో చూద్దాం. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్తాం. ఫుడ్గా అంతా మనకి అరిటాకుతో ప్లేట్ అయితే వచ్చింది. సో లెమన్ ఉంది, నిమ్మకాయ ఆనియన్స్ ప్లేట్ అయితే వచ్చింది. సో ఇదే పక్కన ఇది, కానీ కాస్ట్ ఎక్కువ, మరి కట్టాలి. బిల్లు కట్టినప్పుడు ఉంటుంది. సూర్యాపేట చచ్చిపోయింది అనుకుని పూర్ణం ఇచ్చారు. ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. పొగలు అయితే వస్తున్నాయి, చూసుకోవచ్చు. సో ఇది పేరువా అది వచ్చేది. ఈ బాస్మతి రైస్ క్వాలిటీగానే ఉంది. క్వాలిటీ తగ్గ రేటే తీసుకుంటున్నారు. కింద మొదలెడతాం. అయితే కంప్లీట్ అయితే చేస్తాం. సో ఫుడ్ క్వాలిటీ అయితే బాగుంది. ప్రైస్ ఎక్కువ అనుకున్నాం కానీ క్వాలిటీ బాగుంది ఆ ప్రైస్ తగ్గట్టే. సో ఇది హోటల్ అయితే. సో డిన్నర్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు బండి ఎలా ఫీల్ అవుతుందో పాపం, చాలా కష్టంగా భారంగా వెళ్తేమో. దాదాపు ఇప్పుడు టైం వచ్చి 8:30 అవుతుంది. 8:30 బయలుదేరితే నాకు తెలిసి 9:30 or 10 ఆ టైంకి అయితే రీచ్ అవ్వచ్చు. సో ఈ హోటల్ అయితే బాగానే ఉంది. ఫుడ్ అయితే అవుట్ సైడ్ అయితే కూర్చుంది. మన దీని రియాక్షన్ చూస్తే చాలా అవుతుంది, ఇంకా హాట్గానే ఉంది. అదే విజయవాడ నుంచి అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించాం కదా, 2 పాయింట్లు అయితే దిగింది. ఇంకెంత ఉంది, లైట్ ఎక్కువ కనిపెట్టింది లైట్. సరే బయలుదేరుతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే చలి అయితే తీసేస్తుంది. సో బైక్ మీద కానీ హైదరాబాద్ ఎవరన్నా ట్రావెల్ చేసిన ఉంటే ఖచ్చితంగా స్వెటర్ అయితే యూజ్ చేయండి. గ్లౌజులు కూడా పెట్టుకోవాలి, లేకపోతే పులుసు కారిపోద్ది. చలి కొరికేస్తుంది నిజంగా. సో హైదరాబాద్ దగ్గరికి అంతా వచ్చేసాం. ఇంకా నాకు తెలిసి దాదాపు ఒక 80 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చలి విపరీతంగా ఉంది, అందుకే వీడియోస్ అయితే తీయట్లా. నల్గొండ దాటేసాం, అయితే అయిపోయినాయి. హైదరాబాద్ దగ్గరలో దాదాపు హైదరాబాద్ దగ్గర చేరుకున్నాం. చౌటప్పల్ అయితే వచ్చాం. చలి విపరీతంగా ఉంది, మంచి పడతానే ఉంది. ఇది చౌటప్పల్, ఇక్కడ నుంచి దగ్గరే. ఇంకా హైదరాబాద్ 40-30 కిలోమీటర్లు. ఈ వనస్థలిపురం రోడ్డు బాగోతాలి అయితే. సో హైదరాబాద్ ఎంట్రన్స్ ఇదంతా హైదరాబాద్ లెక్క వస్తుంది. సో రోడ్డు అయితే చాలా గలీజ్, గోతులు ఇలాగా. ఎక్కడ
ఎక్కడికక్కడ ఇలా ఆధార్ పెట్టారు మరి. సో మెయిన్ సర్వీస్ రోడ్నే పట్టించుకోవట్లేదంటే చూడండి, మరి ఎప్పుడు బాగా చేస్తారో తెలియదు. అయ్యావు వేస్తారో సంథింగ్ చేస్తారు. రోడ్లు అయితే తొలుతున్నారు. పెట్రోల్ మెట్రోకి అనుకుంటా, మెట్రో కాదు, మేబీ లైన్ అయిపోయింది. రోడ్డే వేస్తున్నారు.